ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతులపై హరీష్ ఉత్తమ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. బియ్యం ఎగుమతుల్లో స్కామ్ జరిగిందని, దీనిపై హౌస్ కమిటీ వేయాలని హరీష్ డిమాండ్ చేయగా, రైస్ ఎక్స్పోర్ట్స్ లో ఎటువంటి స్కామ్ జరగలేదని కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. హరీష్ మాటలన్నీ పూర్తి అవాస్తవమన్నారు ఆయన. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ఈ బియ్యం ఫిలిప్పైన్ కు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మీరు ఎవరైనా ఒక అడ్వైజర్ను పెట్టుకున్నారా? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్చంద్ గార్గ్ అధ్యక్ష. వీళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ అధ్యక్ష ఆయన ఘరానా మోసగాడు. వీళ్ళు ఎంఓయూ చేసుకున్నది 10 లక్షల మెట్రిక్ టన్నులు పంపడానికి ఎంఓయూ చేసుకున్నారు. నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చేసింది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు, కంప్లీట్లీ ఫాల్స్. ఇటువంటి ఆరోపణలు హౌస్లో చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు వేరే ఇంట్రెస్ట్ ఎవరు ఉండొచ్చు, మీరు ఎవరికన్నా రికమెండ్ చేసి ఉండొచ్చు. మీరు రికమెండ్ చేసింది అధికారులు చేయకుంటే మీరు ఆరోపణ చేయడం ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. మీరు ఈ విషయంలో నేను ఆ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి, కానీ మీరు ఒక రికమెండ్ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే ఇది స్కాన్ చేసేటప్పుడు ఇది టోటలీ నాన్ సెన్స్. ప్రేమ్చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరం నుంచి కాకినాడ పోర్ట్లో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్ట్లో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్లో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. The government of Telangana has signed an agreement with the government of Philippines. Yes, the memorandum of understanding is for 8 to 10 lakh metric tons. The contract is for 1 lakh metric tons. The handling, the storage in Kakinada, the shipment, the insurance is all being handled by Aditya Birla Global Traders, which is the world's leading trading company. మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లో పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. మీరు నాఫెడ్కి ఇవ్వండి, మీరు ఇంకోటి ఇవ్వండి అని మీరు పైరవీ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే స్కామ్ అంటే ఎట్లా? ఇట్ ఇస్ నాట్ రైట్. యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ sent a person to civil supplies commission and said give it to NAFED or with so and so as a middleman. There are no middlemen. దీంట్లో దేవి స్కామ్ కి ఆస్కారం లేదు. అదేవిధంగా హెలికాప్టర్ దిగడం ఉందా, నేను యుద్ధ విమానం మీద 3,000 గంటలు ఫ్లై చేసిన భారతదేశానికి. మీకు హెలికాప్టర్ పెద్ద ఉండొచ్చు. We flew much more advanced fighter aircraft for India.